మంచిగా డ్రెస్అప్ అవుతున్నావు కానీ అవుట్ఫిట్ డల్ గా ఉంటున్నాయా? నిజం ఏంటంటే కలర్ కాంట్రాస్ట్ లేకపోతే అవుట్ఫిట్ డల్ గానే కనిపిస్తుంది. చాలా మంది వాళ్ళ అవుట్ఫిట్ లో సేమ్ కలర్స్ మిక్స్ చేస్తుంటారు లేదా ర్యాండమ్ గా కలర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. బట్ నిజం ఏంటంటే కరెక్ట్ కాంట్రాస్ట్ ఉంటే నీ అవుట్ఫిట్ చాలా షార్ప్ అండ్ చాలా క్లీన్ గా కనిపిస్తుంది. సో నువ్వు కూడా అలా నీ అవుట్ఫిట్ లో కాంట్రాస్ట్ క్రియేట్ చేయాలంటే అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి డార్క్ ప్లస్ లైట్ కాంబో యూస్ చేయి. లైక్ ఎలా అంటే నీ అవుట్ఫిట్ లో టాప్ వచ్చేసి డార్క్ కలర్ కింద వచ్చేసి లైట్ కలర్, లేకపోతే టాప్ లో లైట్ కలర్ కింద డార్క్ కలర్ ట్రై చేయి. అవుట్ఫిట్ లో కాంట్రాస్ట్ అనేది ఈజీగా క్రియేట్ అవుతుంది. దాంతో క్లియర్ సపరేషన్ వల్ల అవుట్ఫిట్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి హైలైట్స్ క్రియేట్ చేయి. ఒక కలర్ ని పాపప్ అయ్యేలా స్టాండర్డ్ గా ఉంచు, ఇంకో కలర్ ని న్యూట్రల్ గా ఉంచు. దీంతో అవుట్ఫిట్ బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి డెప్త్ యాడ్ చేయి. నీ అవుట్ఫిట్ లో సేమ్ షేడ్స్ ఉన్న కలర్స్ కాకుండా డిఫరెంట్ షేడ్స్ ఉన్న కలర్స్ యాడ్ చేయి. అవుట్ఫిట్ ఫ్లాట్ గా కాకుండా రిచ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి బాడీ ప్రపోర్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. రైట్ కాంట్రాస్ట్ యూస్ చేసావంటే హైట్ గా కనిపిస్తావు అండ్ చాలా షార్ప్ గా కనిపిస్తావు. నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి క్లీన్ లుక్ మెయింటైన్ అవుతుంది. నీ అవుట్ఫిట్స్ లో ర్యాండమ్ గా కాకుండా ప్లానెడ్ గా కాంట్రాస్ట్ అనేది క్రియేట్ చేసావంటే అవుట్ఫిట్ అనేది ఆర్గనైజ్డ్ గా కనిపిస్తుంది. దీంతో చాలా స్టైలిష్ గా కనబడతావు. కాంట్రాస్ట్ ఇగ్నోర్ చేసి ర్యాండమ్ కలర్స్ మిక్స్ చేసావంటే అవుట్ఫిట్ ఎప్పుడు షార్ప్ గా కనిపించదు. సో సింపుల్ గా ఈ కాంట్రాస్ట్ మెథడ్ ని ఫాలో అవ్వు, ఆటోమేటిక్ గా నీ స్టైల్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అండ్ ఇంకా ఇలాంటి స్టైలింగ్ టిప్స్ మిస్ అవ్వద్దంటే ఇప్పుడే మన ఛానల్ కి ఫాలో అవ్వండి.